తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రగిరిలో పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లాలు శివకుమార్ అనే ఇద్దరిని అదుపులో తీసుకుని వీరి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సురేష్ మాట్లాడుతూ 6 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామని, గంజాయి ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, వినియోగించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులు గతంలో గంజాయి అమ్మకాలు జరిపేవారని ఆయన వెల్లడించారు. ఈ రెండు పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. మేము చేసే రిక్వెస్ట్ ఏమంటే ఎవరైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు కలిగి ఉండి వినియోగించినా, కలిగి ఉన్నా, లేకపోతే సేల్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాకు వెంటనే తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు, యువకులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ నడవడిక మీద, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేదా ఏదైనా మత్తు పదార్థాలకు, ఇతర బ్యాడ్ వైజెస్కు ఏమన్నా అలవాటు పడినారా అనేటటువంటి ఒక కనబట్టవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి వారు కూడా వాళ్ళ పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించి వాళ్ళ మీద కొద్దిగా నిఘా ఉంచవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి ఎవరైనా ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటే మాత్రం వారి మీద కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే అవసరమైతే 2 అంతకంటే ఎక్కువ కేసులు గంజాయికి సంబంధించినటువంటి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కేసులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, వీళ్ళు ప్రధానంగా ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు? స్టూడెంట్స్కి ఏమైనా ఇస్తున్నారా? వీరిపైన గతంలో ఏదైనా కేసులు ఏమైనా ఉన్నాయి? వీళ్ళ ఇద్దరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఒక అతని మీద రాజమండ్రిలో ఉంది, ఇంకొక అతని మీద చంద్రగిరిలోనే 324 కొట్లాట కేసు ఉంది. వీళ్ళు ఇక్కడ చంద్రగిరి పరిసర ప్రాంతాలు కాదు, తిరుపతిలో కూడా విక్రయిస్తున్నారు. చంద్రగిరితో పాటు తిరుపతి పరిసర ప్రాంతాలు. ఈ లాలు అనే అతను సుమారు 6 సంవత్సరాలుగా ఇతనికి ఈ గంజాయి వినియోగిస్తున్నాడు. దాంతోపాటు సుమారు యాక్టివ్గా 1 ఇయర్గా 2-3 సంవత్సరాలుగా అతను యాక్టివ్గా ఉన్నాడని తేలింది. అతని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా రాబడిన సమాచారం మేరకే మాకు దొరకడం జరిగింది. శశికుమార్ అతను రీసెంట్గా 1 ఇయర్గా చేస్తున్నాడు. అతను ఒక ప్రైవేట్ బ్యాంకులో ఏదో ఎంప్లాయీ అయినా కూడా ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటు పడినాడు. కంటిన్యూగా కొనసాగుతుంది. ఇదే కాకుండా ఈగల్ టీమ్ అని, అట్లాగే మా ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్పెషల్ టీము అందరూ కూడా దీని మీద ప్రత్యేక బృందాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు లేదు అనుకునే బదులు పోలీసులు మాత్రమే కాదు, తెలియనటువంటి నిఘా నీడలు కూడా దీని మీద వర్కౌట్ చేస్తుంది. కాబట్టి అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వారు ఎవరైనా కూడా ఇంకా మీదట మానుకుంటే మంచిది. లేదు అంటే మాత్రము వాళ్ళు కటకటాల పాలు కావాల్సి వస్తుంది. చంద్రగిరి మండలంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగంపై అరికట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో మా గౌరవ తిరుపతి ఎస్పీ వారు ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ వారి ఆదేశానుసారము వారు ప్రత్యేకంగా దీని మీద రివ్యూ తీసుకొని మా చంద్రగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చిన సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందులో భాగంగా తిరుపతి అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ఓ శ్రీ రవి మనోహరాచారి వారి పర్యవేక్షణలో చంద్రగిరి డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలు అందులో భాగంగా చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ వారికి రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో అందులో భాగంగా ప్రత్యేక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని అందులో భాగంగా ఈరోజు ఉదయం అరౌండ్ 8 o'clockకి మన తొండవాడ దగ్గర ఎర్రచందనం గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది స్మగ్లర్లు గంజాయి తీసుకొస్తున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరి ఇన్స్పెక్టర్ అయిన నేను, అలాగే చంద్రగిరి తహసీల్దార్ వారు, ఎస్ఐలు అయినటువంటి రవిప్రకాష్, ప్రవల్లిక,
అరుణాచలం, ఇతర మన మురళి ఎస్ఐ, అలాగే ఇతర సిబ్బంది పురుషోత్తమాచారి, మునిరత్నం, ఇతర మునిప్రసాద్, మునిరత్నం, పీసీ మునిరత్నం వారి అందరూ కూడా ఆడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మమ్మల్ని చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకొని అనుమానంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బ్యాగులు తనిఖీ చేస్తే సుమారు 22 కేజీల గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయి వీళ్ళకి వైజాగ్కు చెందినటువంటి ఒక వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు మా విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఇంకా స్థానికంగా ఇంకా ఒక 2-3 కూడా ఈ వీళ్ళతో కొల్లుడయ్యి ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు, గంజాయి అమ్ముతున్నట్లు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఈరోజు ఉదయము 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతను చంద్రగిరికి చెందిన షేక్ లాలు, అలాగే శశికుమార్, ఇతను వచ్చి పిచ్చినాయుడుపల్లి. ఇద్దరు కూడా స్థానికంగా చంద్రగిరిలో ఉంటూ ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. వీరి వద్ద నుండి సుమారు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో సంబంధపడి మరో కొంతమందిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. అలాగే ఈ గంజాయి వాడకానికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఎవరెవరు వినియోగిస్తున్నారనేది లిస్టు కూడా ఒకటి తయారు చేస్తున్నాం. వాళ్ళని త్వరలోనే ఐడెంటిఫై చేసి వారి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకోవడంలోనూ అట్లాగే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడంలోనూ ప్రతిభ కనబరిచినటువంటి ఎస్ఐ రవిప్రకాష్, అలాగే అరుణాచలం, ప్రవళిక, మురళి,